Hey guys, welcome back to the channel. So ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనమాట. ఓకే, సో ఈ వీడియోలో మొత్తం కవర్ చేసే టాపిక్స్ అన్ని ఇవే అనమాట. ఓకే, సో అసలు వేరియబుల్ అంటే ఏంటి? సో వేరియబుల్ అంటే మనం ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నమ్ ఈక్వల్ టు 10 అంటున్నాం. సో ఇక్కడ ఈ నమ్ అన్నది వేరియబుల్ అనమాట. ఓకే, సో వేరియబుల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే సింపుల్గా మన డేటాని స్టోర్ చేయడానికి, డిఫరెంట్ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఒక బౌల్ అనుకోండి. ఓకే, ఒక బౌల్లో మనం వాటర్ నింపుకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా పప్పులు ఎటువంటి వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఎనీథింగ్ మనం ఆ బౌల్లో వేసుకోవచ్చు కదా. ఆ బౌల్ ఏదో ఒక దాన్ని స్టోర్ చేసుకుంటుంది కదా, హోల్డ్ చేస్తుంది చూసారా. సో సేమ్ అలాగే వేరియబుల్స్ అనమాట. ఈ వేరియబుల్స్ ఏంటంటే డిఫరెంట్ డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నమ్మన దాంట్లో ఇప్పుడు 10 అని చెప్పి ఒక వాల్యూని ఇచ్చాను. తర్వాత 5 వాల్యూ ఈక్వల్ టు 3.14 చూడండి, ఇది ఒక వాల్యూ. .14 అంటే ఒక వాల్యూ. ఇవి డేటా డిఫరెంట్ డేటా ఉంది సరే. ఇదేమో 10 అంటే ఇంటిజర్, ఇదంటే ఫ్లోటింగ్ వాల్యూస్ అంటారు అనమాట. ఒక వేరియబుల్ అంటే సింపుల్గా ఏంటంటే ఏదో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం పైథాన్లో డేటా టైప్స్ చూద్దాం. సో వేరియబుల్స్ టాపిక్ అయితే కవర్ అయింది. ఓకే, వేరియబుల్స్ అయితే కవర్ అయింది. ఇప్పుడు మనం డేటా టైప్స్ చూద్దాం. డేటా టైప్స్ మనకి పైథాన్లో, సో ఒక ఇమేజ్ చూపిస్తాం మీకు. సో మనకి పైథాన్లో మనకి న్యూమరిక్ డేటా టైప్స్ ఉన్నాయి, డిక్షనరీ ఒకటి ఉంది, బూలియన్ ఉంది, సెట్ ఉంది, సీక్వెన్స్ టైప్ ఉంది. అన్నీ చూద్దాం, కంగారు పడద్దు. ఓకే, సో న్యూమరిక్ అంటే ఇంటిజర్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ రాసాను చూసారా, నమ్ ఈక్వల్ టు 10. ఇది ఇంటిజర్ ఎందుకంటే జస్ట్ నెంబర్ ఇచ్చాం. ఓకే, తర్వాత ఇక్కడ ఏముంది, ఇంకోటి ఫ్లోట్. సో 3.14 అనేది ఫ్లోట్. ఇంకొకటి ఉంది ఇక్కడ ఏంటి, కాంప్లెక్స్ నెంబర్. సో ఇప్పుడు మనం దీన్ని కూడా చూద్దాం. CMP ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ 8,3. ఓకే, సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ మనం కాంప్లెక్స్ చూద్దాం. కాంప్లెక్స్ ఏంటి, కొత్తగా ఉంది కదా, కాంప్లెక్స్ ఒకసారి చూద్దాం. సో ప్రింట్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం పైథాన్ స్పేస్ 2.py, ఎందుకంటే మన ఫైల్ నేమ్ 2.py. ఓకే, సో ఇక్కడ రన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, 8 + 3 J అంటే చాలా పెద్ద నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం అనమాట. ఇప్పుడు ఇంకొకటి ప్రింట్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ నమ్ అంటున్నాను, అండ్ నమ్ వచ్చేసి ఏదో ర్యాండమ్గా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే ఈ నెంబర్ అంతా ఈ నమ్ అన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ చూసారా ఏమిచ్చిందా, నెంబర్ అంతా స్టోర్. దీనికన్నా బాగా పెద్దదన్నమాట, దాన్ని కాంప్లెక్స్ దాంట్లో స్టోర్ చేసుకుంటాం మనం. కాంప్లెక్స్ మనం చాలా తక్కువ వాడతాం, రేర్గా. ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తాం ఎందుకంటే ఇంకా చాలా రాస్తాం కాబట్టి. డేటా టైప్స్లో మనకి న్యూమరికల్ డేటా టైప్స్ కవర్ అయినాయి. ఇప్పుడు డిక్షనరీ అంటే ఎలా అంటే సింపుల్గా ఎవరైనా డిక్షనరీ గురించి అడిగితే ఇలా చెప్పండి, డేటాని కీ వాల్యూ పేర్స్ కింద స్టోర్ చేయడాన్ని డిక్షనరీ అంటాం. ఓకే, సో డిక్షనరీకి ఎగ్జాంపుల్ డిక్ట్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ ఈక్వల్ టు SRK కోడ్స్ ప్రీవియస్లీ గేమింగ్ కేటగిరీ. ఇది డిక్షనరీ అనమాట. డిక్షనరీ వల్ల యూజ్ ఏంటంటే కీ వాల్యూ పేర్స్. ఇప్పుడు ఛానల్ ఇచ్చాను అనుకోండి, ఇది వస్తుంది. ప్రీవియస్ అని ఇచ్చాను అనుకోండి, గేమింగ్ కేటగిరీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి, ప్రింట్ ఆఫ్ డిక్ట్ ఛానల్. ఇదేంటి ఇలా రాసాను, ఈ బ్రాకెట్స్ ఏంటి, ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ఇది మీకు స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ బ్రాకెట్స్ ఏంటి అనేది. ప్రస్తుతానికి అసలు ఇది ఎలా రాస్తారు అని మీకు తెలియాలి కాబట్టి, ఆ డేటా టైప్ ఏంటని తెలియాలి కాబట్టి రాస్తున్నా. ఓకే, ఇది డిక్షనరీ, ఇది కీ. ఓకేనా, మీకు కింద కూడా రాస్తారు లేకపోతే. కీ, ఇది వాల్యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, డిక్ట్ ఆఫ్ ఛానల్ అన్నాను. ఛానల్ అంటే మనకి ఏం రావాలి, SRK కోడ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. టెర్మినల్లోకి వెళ్ళి, ఓకే ఇక్కడ నేను చేస్తాను. ఇక్కడ చూడండి, SRK కోడ్స్ వచ్చింది. నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ డిక్ట్ ఆఫ్ ఛానల్ అన్నాను. మనకి ఇక్కడ ఏమొచ్చింది, SRK కోడ్స్ అని వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేంజ్ చేస్తే ఏమవుతుంది, గేమింగ్ కేటగిరీ అని రావాలి. వస్తుందా, గేమింగ్ కేటగిరీ అని ప్రీవియస్ అని పెడితే రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రీవియస్ మర్చినా ఏమొచ్చింది, గేమింగ్ కేటగిరీ వచ్చింది. ఓకే, డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్స్. ఓకే, డేటాని కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేయడాన్ని డిక్షనరీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏముంది, బూలియన్. బూలియన్ అంటే చాలా సింపుల్ గైస్.
బూలియన్ మనకి చాలా సింపుల్. ఇప్పుడు బూలియన్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చా. గుర్తుపెట్టుకోండి, బూలియన్లో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటాయి, ఇంక వేరే ఏమి ఉండవు. ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? ఇలా ఇవ్వకూడదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. సింపుల్ నేమ్స్ సింపుల్గా ఇస్తాను. కింద B2 ఈక్వల్ టు ఫాల్స్. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ B1 అందాం అండ్ ప్రింట్ ఆఫ్ B2. ఓకేనా? ఇక్కడ B1 ట్రూ అని ఇచ్చాను, B2 ఫాల్స్ అని ఇచ్చాను. మనకి ఏం ప్రింట్ అవుతాయి? ప్రింట్ చేస్తానా? ఇక్కడ పైన ప్రింట్ స్టేట్మెంట్ తీసేద్దాం. చూడండి, ట్రూ ఫాల్స్. ఈ ట్రూ ఫాల్స్ అనేవి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్లో మనం వీటి గురించి బాగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇది బూలియన్ వాల్యూస్ అనమాట. ఓన్లీ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటాయి. అండ్ ట్రూ ఫాల్స్ కూడా స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి, మస్ట్ అని. చూడండి, మీరు స్మాల్ లెటర్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ట్రూ అని చిన్న ఎర్రర్ వచ్చిందా, కింద మీకు లైన్ చూపిస్తుందా ఎర్రర్ అని. ఇక్కడ ఫాల్స్ దగ్గర కూడా పెడతాను చూడండి, స్మాల్ లెటర్ పెట్టా, ఏమైంది? ఇది ఎర్రర్ చూపెడుతుంది. సరే ఫస్ట్ ఇది ఫిక్స్ చేద్దాం పైది. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఎర్రర్ చూపెడుతుంది. ఎల్లో కలర్లో మారిపోయిందంటే ఎర్రర్ అని అర్థం అనమాట. అంటే మనం కరెక్ట్గా రాయలేదు. ఇది కరెక్ట్ సింటాక్స్ అనమాట. ఇలా రాస్తేనే ఎర్రర్స్ రాకుండా ఉంటుంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ ఏముంది? సెట్. ఓకే, సెట్ కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ తీసేస్తున్నాను ఇవి. సో ఇప్పుడు మనం సెట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈక్వల్ టు 1, 1, 2, 4. సో ఇది లిస్ట్ అనమాట. అంటే లిస్ట్ అంటే ఇదనమాట. ఓకే, సీక్వెన్స్ టైప్లో లిస్ట్ అంటే ఇది లిస్ట్కి ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓకే, లిస్ట్ ఎగ్జాంపుల్. లిస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అందులో మనం డేటాని సేవ్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం? సెట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో సెట్ ఎలా వాడాలంటే, ఇక్కడ డూప్లికేట్స్ అన్నీ పోవాలి, ఈ లిస్ట్లో డూప్లికేట్స్ అన్నీ పోవాలి, యూనిక్ వాల్యూసే కావాలి అన్నప్పుడు మనం సెట్ వాడతాం అనమాట. ఇక్కడ మనం ప్రింట్ ఆఫ్ సెట్ ఆఫ్ లిస్ట్ 1 ఇలా ఇచ్చాం అనుకో. ఇక్కడ చూడండి, సేవ్ చేశాను. లిస్ట్లో ఏమున్నాయి? మొత్తం 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి. అందులో డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయి? 2. 1 2 సార్లు ఉన్నాయి, 4 2 సార్లు ఉన్నాయి. ఇప్పుడు మనం సెట్ ఆఫ్ లిస్ట్ 1 అన్నాం. ఇప్పుడు చూడ ఏమొద్దు, ప్రింట్ ఇక్కడ మనం రన్ చేస్తున్నాం. ఇక్కడ రన్ చేస్తున్నాను, చూడండి ఏమొచ్చింది? 1, 2, 4 ఆ 3 వస్తాయి. డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. సెట్ వల్ల యూజ్ అది ఇలా రాస్తాను, ఎందుకంటే మీకు రిఫరెన్స్ కోసం ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ రాస్తాను. లాస్ట్లో చూపిస్తాను కదా మొత్తం కోడ్. సో అప్పుడు ఇవన్నీ మనం ఏం చేసాం, మీరు కూడా మీ సిస్టంలో ట్రై చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా ప్రతిదానికి నోట్స్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను చెప్పే ప్రతిదానికి డెఫినేషన్స్ కూడా ఉంటాయి. సో డెఫినేషన్స్ గూగుల్ చేసి రాసుకోండి. ఓకే, మిమ్మల్ని ఎందుకు గూగుల్ చేసుకోమని చెప్తున్నానంటే, మీరు అట్లీస్ట్ దాన్ని చదవడం కోసం సరే గూగుల్ చేస్తారు కదా, అక్కడ చదివినట్టు మీకు బాగా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా మనకి ఇక్కడ ఏమున్నాయి? స్ట్రింగ్స్ మనం ఇక్కడ ఆల్రెడీ కవర్ చేసేసాం. సో స్ట్రింగ్స్ అంటే డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. ఓకే, దాన్ని స్ట్రింగ్ అంటాం అనమాట. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, సో స్ట్రింగ్స్ అయితే కవర్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ టపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఇందాక కీ వాల్యూ పేర్స్ అన్నాం కదా. టపుల్స్లో ఏంటంటే 2 పేర్స్ ఉంటాయి. ఇక్కడ కీ వాల్యూ పేర్స్ అయితే కాదు. టపుల్ ఎలా రాస్తారో చూపిస్తా చూడండి. టపుల్కి TUP1 ఈక్వల్ టు అని రాస్తున్నా. రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. మీకోసం మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ రౌండ్ బ్రాకెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ SRK గేమర్. టపుల్ అంటే ఇలా ఉంటాయి. ఇది ఒక టపుల్, డబుల్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఇదంతా ఒకటి. ఇలా బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఇక్కడ క్లోజ్ చేయాలి టపుల్లో. ఆ బ్రాకెట్లో అప్పుడు మళ్ళీ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక వాల్యూ ఇక్కడ ఒక వాల్యూ. ఇదంతా ఒక టపుల్. తర్వాత ఇది ఇంకొక టపుల్, ఇది ఇంకొక టపుల్. ఇప్పుడు ఒకసారి టపుల్ ప్రింట్ చేద్దామా? ప్రింట్ ఆఫ్ TUP1. చూడండి టపుల్ ఏమొచ్చింది? అన్నిటిలోనే సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలా ప్రింట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు టపుల్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడతారో అని ఒకసారి మీకు చూపిస్తాను. నేను గూగుల్ చేశాను. చూడండి, పైథాన్ టపుల్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ దట్ ఈస్ వెరీ సిమిలర్ టు లిస్ట్. సేమ్ లిస్ట్ లాగే మనం ఏం కావాలితే సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, దట్ ఈస్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే తర్వాత దాన్ని మనం మార్చడం అనమాట. లిస్ట్ అనుకోండి, తర్వాత మనం ఫ్యూచర్లో మార్చుకోవచ్చు.
ఈ ప్లేస్లో ఈ వాల్యూ బదులు వేరే వాల్యూ ఉండాలని చెప్పి మార్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ టపుల్ అయితే చేంజెస్ అనేవి ఉండవు అనమాట. ఇక్కడ చూడండి మీనింగ్ దే కెనాట్ బి చేంజ్డ్ వన్స్ దే ఆర్ క్రియేటెడ్. ఇది ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. టపుల్ ఇది మార్దాం అంటే ఈ పేరు మార్దాం తర్వాత ఎక్కడో కింద 300 లైన్ దగ్గర దీని పేరు మార్దాం అంటే అవ్వదన్నమాట. సో అది టపుల్ సేమ్ లిస్ట్ లాగే పనిచేస్తుంది కానీ లిస్ట్ కాదు. ఓకే, లిస్ట్ అంటే ఇది. ఈ లిస్ట్ ఏంటి మనం తర్వాత ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ చూడండి ఇది మన లిస్ట్ కదా. సో ఇక్కడ యూనిక్ అంటే సెట్ వాడడానికి యూనిక్ అన్న దాంట్లో సేవ్ చేసుకున్నాను. ఈ వేరియబుల్లో సెట్ అనేది దీన్ని ఇక్కడ సేవ్ చేస్తాను. సో లిస్ట్ ఏం మారిపోదు అనమాట, ఇది అలాగే ఉంటుంది. ఇందులో ఏ వాల్యూ కూడా చేంజ్ అవ్వదు, అంటే ఇందులో రిమూవ్ అవ్వదు. ఇక్కడ మనం సెట్ ఫంక్షన్ వాడాం కదా. సో ఈ ఫంక్షన్ వల్ల ఏమవుతుంది అంటే డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి 1, 2, 4 అనేవి యూనిక్ అన్న వేరియబుల్లో సేవ్ అవుతాయి. అంతేగాని మన లిస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు అనమాట, లిస్ట్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, లిస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ లిస్ట్లో అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎగ్జాంపుల్ చూపించడం కోసం లిస్ట్ 1 ఆఫ్ 0 = 10 అన్నాను. 0 అంటే ఇదనమాట. ఆ 0 ఏంటి అన్నీ మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అయితే డేటా టైప్స్ నేర్చుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏం ప్రింట్ అవుద్ది 1, 1, 2, 4, 4 ప్రింట్ అయిపోద్ది. తర్వాత ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది, ఇక్కడ అప్డేట్ చేసేస్తున్నాను కదా. తర్వాత ఏం ప్రింట్ అవుద్ది అంటే 10, 1, 2, 4, 4. ఓకే, సరే మనం రన్ చేసి చూద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది చూసినప్పుడు. ఇంకా చూడండి ఫస్ట్ 1, 1, 2, 4, 4 వచ్చింది అప్డేట్ చేయకముందు. అప్డేట్ చేసిన తర్వాత ఏమొచ్చింది 10, 1, 2, 2, 4, 4. సో ఇది లిస్ట్ అప్డేటింగ్ అనమాట. డేటా టైప్స్ అన్ని కవర్ చేస్తాం. డిక్షనరీ కంప్లీట్ చేసేసాం, టపుల్ కంప్లీట్ చేసేసాం, లిస్ట్ కంప్లీట్ చేసాం, బూలియన్ కంప్లీట్ చేసాం, స్ట్రింగ్స్ కంప్లీట్ చేసాం, న్యూమరిక్ డేటా టైప్స్ కంప్లీట్ చేసాం. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాం కదా, నంబర్ గురించి, ఫ్లోటింగ్, కాంప్లెక్స్, ఇవి న్యూమరిక్ డేటా టైప్స్ అనమాట. డేటా టైప్స్ అన్ని కవర్ చేసేసాం. ఇంకా మనకి ఏముంది ఇక్కడ టైప్ ఆఫ్ అని మిగిలి ఉందన్నమాట. ఇది ఏంటంటే ఒక వేరియబుల్ ఒక టైప్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ నంబర్ ఇచ్చాం, ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఉంది కాబట్టి మనకు ఓకే, అది నంబర్ మన కళ్ళు ముందు ఉంది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన తర్వాత నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, 400 లైన్ లేకపోతే 1000 లైన్ దగ్గర ఉన్నాను. ఆ వేరియబుల్ ఒక టైప్ మనకు తెలియాలనుకోండి, ప్రింట్ ఆఫ్ టైప్ ఓపెన్ రౌండ్ బ్రాకెట్స్ క్లోజ్ రౌండ్ బ్రాకెట్స్ మధ్యలో వేరియబుల్ నేమ్. ఓకే, ఇక్కడ చూడండి ఇచ్చానా, నంబర్ ఇచ్చాను, ఇక్కడ టైప్ ఆఫ్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూడండి క్లాస్ ఇంట్ అని వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇందులో ఇంటిజర్ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇందులో ఇవన్నీ ఇంటిజర్స్, మైనస్లు, -1, -2, 0, 1, 2 ఇవన్నీ ఇంటిజర్స్ అనమాట. డాట్ తర్వాత అన్న వాల్యూస్ ఉంటాయి, అవన్నీ ఫ్లోటింగ్ వాల్యూస్. సో ఇది ఇంట్. మనం ఇంకోసారి ఫ్లోట్ కూడా చూద్దాం. ఓకే, టైప్ ఆఫ్ ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, వేరియబుల్ నేమ్ పై వాల్యూని ఇచ్చాం. సో పై వాల్యూని పాస్ చేశాను. ఇక్కడ ఆ వాల్యూ ఏమి ఇచ్చాం మనం 3.14 ఇచ్చాం. సో ఇది సేవ్ చేస్తాను, ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి క్లాస్ ఫ్లోట్ అలా అన్నట్లకి నేను ఇక్కడ రాసేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ గైస్ మ్యాక్సిమం అన్నింటికి రాసేసాను. ఇక్కడ నమ్ము పై వాల్యూ, కాంప్లెక్స్కి రాశాను, డిక్షనరీకి రాసా, బూలియన్కి రాసా, లిస్ట్కి రాసా, సెట్కి రాశాను, అండ్ టపుల్కి కూడా రాసేసా. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మనం నెంబర్ ఇచ్చాం, మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను. ఇక్కడ నెంబర్ ఇచ్చాం, సో క్లాస్ ఇంట్ అని వచ్చింది. తర్వాత ఏమొచ్చాం, ఇక్కడ పై వాల్యూ ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ వచ్చింది. ఇది కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాం కాబట్టి కాంప్లెక్స్, క్లాస్ కాంప్లెక్స్. డిక్షనరీ ఇచ్చాం కాబట్టి డిక్ట్, బూలియన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ బూల్, లిస్ట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ లిస్ట్ వచ్చింది. అండ్ యూనిక్లో మనం ఏం స్టోర్ అయిందని చెప్పాను, సెట్ ఆఫ్ అన్నాం కాబట్టి యూనిక్లో ఏం స్టోర్ అయింది, సెట్ ఆఫ్ అన్నది స్టోర్ అయింది. అందుకే ఇక్కడ మనకి కింద సెట్ అని వచ్చింది. ఓకే, సెట్కి మనం ఏం పాస్ చేసాం, లిస్ట్ పాస్ చేసాం. ఇందులో డూప్లికేట్ వాల్యూస్ అనేది రిమూవ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ ఇది సెట్ అనేది సెట్ క్లాస్కి బిలాంగ్ అవుతుంది. అండ్ లాస్ట్లో ఉన్నది ఏంటి, టపుల్. సో టపుల్ అనేది ఇంకో క్లాస్ టపుల్ అని వస్తుంది అనమాట. సో ఇది మొత్తానికి అయితే మనం ఈ రోజు టాపిక్స్ అన్నీ కవర్ చేసేసాం. సో మీకు ఎవరికన్నా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం క్లియర్ చేయడం ట్రై చేస్తాను. యూట్యూబ్లో మీరు ఆల్రెడీ 10 times వరకు జూమ్ చేయొచ్చు కాబట్టి ఇవన్నీ మీరు కావాలంటే జూమ్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, సో ఖచ్చితంగా నోట్స్ అయితే మెయింటైన్ చేయండి, మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ ప్రతిదీ మీరు అంటే ఇందులో నేను చెప్పే ప్రతిదానికి కూడా ఏదో మూలలో ఒక డెఫినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ డెఫినేషన్ కోసం అయినా సరే మీరు ఖచ్చితంగా దాని గురించి గూగుల్ చేయండి, దాని గురించి తెలుసుకోండి. ఇక్కడ డౌట్స్ ఉంటే మ్యాక్సిమం అలా సెర్చ్ చేసినప్పుడు క్లియర్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు కూడా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను కింద మెసేజ్ పెట్టి. ఓకేనా, సో ఇది మరి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.